ఉత్తరాదిన వరద బీభత్సం కొనసాగుతోంది. ఆకస్మిక వరదల కారణంగా పలు రాష్ట్రాల్లో జనజీవనం స్తంభించింది. భారీ వర్షాలు, వరదల కారణంగా హర్యానా, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్లో 12 మంది మరణించారు. గత 37 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా వానలు పడుతున్నాయి. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్లో వర్షాలు కురుస్తున్నాయి. ఇక అటు రాజస్థాన్లోనూ రవాణా స్తంభించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా అరుణాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఒడిశాల్లో తీవ్ర వర్షాలు కురుస్తున్నాయి. హర్యానాలోని భివానీ, షాబాద్, మార్ఖండాలో ఇండ్లు కూలి 6 చనిపోయారు. నర్మదా నది నుంచి వస్తున్న వరద కారణంగా గుజరాత్లోని సర్దార్ సరోవర్ డ్యాంలో నీటి మట్టం దాదాపు నిండింది. భారీ వర్షాల కారణంగా ఈ నెల 7 వరకు అన్ని విద్యా సంస్థలను మూసివేస్తున్నట్లు పంజాబ్ ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలు వరదల బారిన పడ్డాయి. ఈ వరదల ప్రభావంతో ఇప్పటి వరకు 30 మంది ప్రాణాలు కోల్పోయారు. అటు ఉత్తరప్రదేశ్లోనూ వర్షాలు దంచి కొడుతున్నాయి. యమునా నది నీటి మట్టం పెరగడంతో నోయిడాలోని యాగవ్పూర్ ప్రాంతంలో ఇల్లు నీట మునిగాయి. ఉత్తరాఖండ్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఉధమ్ సింగ్ నగర్ జిల్లాలోని కతిమాలో సాధారణ జనజీవనం అస్తవ్యస్తమైంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. హిమాచల్ ప్రదేశ్లోనూ భారీ వర్షాల కారణంగా రైలు సర్వీసులు నిలిచిపోయాయి. 6 జాతీయ రహదారులు సహా 1311 రోడ్లను మూసివేశారు. పాఠశాలలకు సెలవు ప్రకటించారు. तेजी से हो रही है, आप सतर्क रहें। हम रात भर से सतर्क हैं। अभी अचानक 5 बजे से एकदम से पानी बढ़ा और चौकी के सामने करीब 10 फीट पानी लगभग आ चुका है और बड़नगर रपट पे 10 से 12 फीट पानी आ चुका है और हमारी टीम पूरी सतर्कता से मुस्तैद है किसी भी परिस्थिति से निपटने के लिए। कल आज तक लगातार 24 घंटे से लगातार सतत वर्षा हो रही है। बारिश के कारण शिप्रा नदी लबालब हो गई है और नदी के जो भी घाट हैं वो सब 10 से 12 फीट डूब चुके हैं और इस बाढ़ का लगातार जल स्तर बढ़ता ही जा रहा है। मतलब हर 1 घंटे में करीबन 2, 3, 4, 5 फीट पानी बढ़ रहा है और जो भी बाहर के श्रद्धालुगण आ रहे हैं उनको यहाँ पर सभी जवान वगैरह, सभी पंडित पुरोहित वगैरह उनको हिदायत दे